హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ ది ఏంటెడ్ అప్డేట్. సో వన్ టైం ఛాన్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. రిగార్డింగ్ ఫర్ ద క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ మనకు ఈ వన్ టైం ఛాన్స్ నోటిఫికేషన్ అనేది చాలా డేస్ ముందు అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ 16th వరకు ఎగ్జామినేషన్ లాస్ట్ ఫీజు. సో 16th వరకు అయితే మీకు వితౌట్ లైట్ ఫీ ద్వారా మీరైతే ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఆఫ్టర్ లే ఆఫ్టర్ 17th నుంచి 24th వరకు 100 రూపీస్ అండ్ 25 నుంచి 30 వరకు 1000 రూపీస్ అండ్ ఫస్ట్ నుంచి 5th వరకు 2000 అండ్ 6th నుంచి 9th వరకు ఇట్ విల్ బి 5000 రూపీస్. సో ఇవి అండ్ బిఫోర్ 30 సబ్మి. సో ఏంటంటే లైక్ చాలామంది అడుగుతున్నారు మాకు రెగ్యులేషన్స్ ఎలా తెలుసుకోవాలని. సో ఇక్కడ మీకు రెగ్యులేషన్స్ ఇచ్చాను అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఈ రెగ్యులేషన్ వాళ్ళ ఎలిజిబుల్ అని. సో ఓఆర్ఆర్, ఆర్, ఎన్ఆర్, డబ్ల్ఆర్, R05, R07, R09, R13, R15, R16, R17 అండ్ R19. ఈ రెగ్యులేషన్లో మీరు ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ, ఏదైనా సరే బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, ఏ సబ్జెక్ట్స్ ఉన్నా కానీ, సో ఎవరైతే రెగ్యులేషన్స్ వారు ఉంటారో వాళ్ళు అయిపోయిన రెగ్యులేషన్స్ నుంచి బీటెక్ వాళ్ళకైతే 8 years ఉంటుంది. సో కంపేరింగ్ టు దాట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే లైక్ R15 అండ్ R16 రెగ్యులేషన్ వాళ్ళు ఎలిజిబుల్లా అని. బికాస్ మనకి రీసెంట్గా ఎగ్జామ్స్లో R15 రెగ్యులేషన్ ఉంటుంది అండ్ R16 రెగ్యులేషన్ ఉంది అండ్ R18 రెగ్యులేషన్ ఉంది. సో మ్యాక్సిమం R18 రెగ్యులేషన్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అనేది లేదు. బికాస్ మీ ఛాన్సెస్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ R18 రెగ్యులేషన్ ఫర్ రైటింగ్ వన్ టైమ్ సప్లీ ఎగ్జామినేషన్. అండ్ కమింగ్ అబౌట్ R16 రెగ్యులేషన్. సో R16 రెగ్యులేషన్స్లో 2 రెగ్యులేషన్స్ ఉన్నాయి. 2016 బ్యాచ్ ఉంది అండ్ 2017 బ్యాచ్ కూడా ఉన్నాయి. సో ఈ రెగ్యులేషన్స్లో మరి ఎలిజిబిలిటీ ఉందా అంటే లైక్ ఒకసారి అయితే మీ కాలేజ్లో వెళ్ళి మీ కాంటాక్ట్ అవ్వండి. బికాస్ R15 రెగ్యులేషన్స్ వాళ్ళకి కొందరికి ఇంకా R16 రెగ్యులేషన్స్లో 8 years అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో మీరైతే అడగండి కాలేజ్లో. సో మ్యాక్సిమం R16 రెగ్యులేషన్కి ఇది లాస్ట్ టైం అండి. సో కంపేర్ 2021 పాస్ అవుట్ వాళ్ళకి 21 to 4 25 కాబట్టి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్. సో మ్యాక్సిమం దెర్ ఈజ్ ఎలిజిబిలిటీ అనేది లేదనుకుంటాను ఓన్లీ ఫర్ 2017 బ్యాచెస్కి. సో 2017 to 21 బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే మ్యాక్సిమం ఎలిజిబిలిటీ లేదు. సో ఒకసారి మీ కాలేజ్లో వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ లిస్ట్ అనేది ఇచ్చేశారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వన్ టైమ్ ఛాన్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ రిపోర్ట్స్ మెన్యూ ఎలిజిబుల్ స్టూడెంట్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్. సో ఎవరైతే ఇది లాగిన్ పోర్టల్ అండి రిగార్డింగ్ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్ సప్లిమెంటరీకి. సో ఇది మీ కాలేజ్ సైట్స్లో ఉంటుంది కాబట్టి సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఇన్ దాట్. అండ్ చూసుకోవచ్చు ఇది మీ కాలేజ్ కోడ్. మీ కాలేజ్ వాళ్ళు లాగిన్ అయ్యి మీకు అడ్రస్ ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చేస్తారు. సో మీరైతే చూసుకోండి. అండ్ దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. సో మ్యాక్సిమం అయితే ఈ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అన్నీ మీరైతే చూసుకోవచ్చు. సో మెయిన్లీ డౌట్ ఏంటంటే R16 అండ్ R15 అండ్ R16 రెగ్యులేషన్ వాళ్ళకి. ఎందుకంటే లైక్ R16 వాళ్ళకైతే ఈ R15 అండ్ R16 వాళ్ళకి మనకి ప్రీవియస్ రెగ్యులేషన్స్లో ప్రీవియస్ ఇయర్స్ 2-1 కానీ 3-1 కానీ 4-1 కానీ ఎగ్జామ్స్లో మీకు ఆల్రెడీ ఒకసారి షెడ్యూల్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో మ్యాక్సిమం మళ్ళీ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈసారి కూడా ఈ 2-1, 3-1, 4-1. సో అది మీ R16 వాళ్ళకి వస్తుంది కాబట్టి ఒకసారి అయితే మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి మీ కాలేజ్తో. సో ఒకవేళ వన్ టైం ఛాన్స్ ఎలిజిబుల్ అయితే మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ రాకుండా మాత్రం మీకు సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సప్లీస్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ దిస్ ఇస్ ద వీడియో అబౌట్ దట్. సో మీరైతే మీ కాలేజ్ వెళ్ళి అడగండి. సో వన్ టైం ఛాన్స్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి రాసుకోవచ్చు వన్ టైం ఛాన్స్. థ్యాంక్ యూ.